దేశానికి ప్రధానమంత్రి పెద్దన్నే కదా అని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ లా తాను గుసగుసలు చెప్పలేదని అంతా బహిరంగమేనని తెలిపారు. విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన 7వ తేదీ ఉండవచ్చని తెలిపారు. తన కుటుంబం నుండి ఎవరు ఎంపీగా పోటీ చేయబోరని కూడా క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు ఈ రోజు సాయంత్రం సెక్రటరియట్ లో సీఎం తన ఛాంబర్ లో జర్నలిస్ట్ అందరితోని కాసేపు చిట్ చాట్ చేశారు. పలు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇట్ ది సేమ్ టైం ఆఫ్ ద రికార్డ్ ఇది అండ్ ఇట్ ది సేమ్ టైం కొన్ని పెక్యులర్ కామెంట్స్ కూడా చేశారనే చెప్పాలి మనము. దానిలో భాగంగా ఆయన ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు, అంతా బహిరంగమే, బీజేపీ నేతలే ప్రధాని తప్పుదో పట్టించారనేది కూడా ఆయన ప్రధానంగా చిట్ చాట్ లో ప్రస్తావించారు. 5 నెలల్లో నన్ను దించుతానంటున్నారు, నన్ను దించాలంటే కేసీఆర్ మోదీ కలవాలి అనేది కూడా ఆయన ప్రస్తావించారు. యూజువల్ గా సూపర్ మెస్సీ పవర్ అని వరల్డ్ లో అమెరికాని అంటా ఉంటారు, అగ్రరాజ్యం అని. దానిలో భాగంగానే ప్రధానిని కూడా నేను పెద్దన్నలా సంబోధిస్తే దాన్ని కూడా రాజకీయం చేయడం ఏంటనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే దానితో పాటు రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే కూడా రాష్ట్ర గౌరవం కూడా పెరుగుతుందనేది కూడా ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ 10 ఏళ్ల విధ్వంసము చేస్తే 100 రోజుల్లో పట్టాలెక్కించే ప్రయత్నం మేము ఇంకా చేస్తూనే ఉన్నాము. ఆర్ఎస్పీ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ కుమార్ తమకు మిత్రుడేం కాదు అనేది కూడా ఆయన చిట్ చాట్ లో అన్నారు. అయితే నన్ను ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని కూడా ఆయన క్లారిటీగా చెప్పేశారు. సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో ఒకటి జరుగుతున్నట్లుగా కేసీఆర్ చూస్తాడు, అలాగే చేస్తాడు అనేది కూడా ఆయన చిట్ చాట్ లో పేర్కొన్నారు. అయితే ఫైనల్ గా ఎన్డీఏసీఏ చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఎన్డీఏసీఏ ఏ గైడ్ లైన్స్ ఇస్తుందో అదే రాష్ట్రం చేస్తుంది అని కూడా ఆయన చిట్ చాట్ లో ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో పాటు ప్రణీత్ రావు వ్యవహారం పైన సమగ్ర విచారణ జరుగుతోంది అనేది కూడా ఆయన ప్రస్తావించారు. జియో 3 పైన కూడా ఆయన హైకోర్టు ఆదేశాలను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని కూడా చెప్పారు. దీంతో పాటు మా పరిపాలన రెఫరెండంగా ఎన్నికలకు వెళ్తామనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీనితో పాటు ట్యాక్స్ పేయర్స్ కి రైతు బంధు ఎందుకు, వ్యవసాయం చేసే రైతులకే బెటర్, అది వాళ్ళకే కాస్త సహాయంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి కూడా దానిపైన కూడా మేము అసెంబ్లీలో చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని ఈ చిట్ చాట్ లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే దాంతో పాటు అన్ని ప్రైవేట్ యూనివర్సిటీల పైన కూడా ఒక ఎంక్వైరీ కూడా జరుపుతామనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో పాటు ఎల్ఆర్ఎస్ పైన మాట్లాడుతున్న కేటీఆర్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక రోజంతా కూర్చొని దీక్ష చేయాలి అనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో పాటు ఆయన కేటీఆర్ సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం ముందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయాలి అనేది కూడా ఆయన చిట్ చాట్ లో ప్రధానంగా ప్రస్తావించారు. మేడిగడ్డపై అధికారుల విచారణకు బాధ్యతలు ఇస్తే దొంగకు ఛార్జ్ షీట్ వేయమని చెప్పినట్టే అవుతోంది అని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో పాటు మోదీ బాస్ కాదు నాకు, రాహుల్ గాంధీ బాస్ అనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల పైన ఒక నిఘా పెట్టాము, ఇప్పటికే శాఖాపరమైన చర్యలు కొంతమంది పైన తీసుకున్నాము, ముందు భవిష్యత్తులో కూడా తీసుకుంటాము, చాలా శాఖలలో కూడా విచారణ జరుగుతూ ఉంటుంది, కేసీఆర్ పై కూడా చర్యలుంటాయని కూడా ఒక సంచలన వ్యాఖ్య తీశారు. కానీ ఉరి తీసే ముందు ఖైదీ చివరి కోరిక అడుగుతారు. కసబ్ లాంటి నేరస్తుల్ని కూడా ఏళ్ల తరబడి విచారణ చేసి ఉరి తీశారు. అట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఉన్న కేసీఆర్ లాంటి వారికి విచారణ తర్వాత చర్యలు ఉంటాయని కూడా ఆయన ఆఫ్ ది రికార్డ్ చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తొందరపడితే ఈ పనులు కూడా జరగవు, దానికి ప్రాపర్ గా టైం కూడా రావాలి అనేది కూడా ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడుతున్న వారందరూ కూడా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారని అనుకొని ఒక నవ్వుకుంటున్నారు తప్ప దానికి పెద్ద అథెంటిసిటీ లేదు అనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కేసీఆర్ పైన కూడా కొన్ని సెటైర్స్ వేశారు. ఆయన
కేసీఆర్ ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివానని బహిరంగ వేదిక మీద అన్నాడు. అట్లా ఉంటుందా? మీకు బీకామ్ లో ఫిజిక్స్ జలీల్ ఖాన్ మాత్రమే కనపడ్డాడు. చదువుపై చట్టసభలను తప్పుదోవ పట్టించిన కేసీఆర్ మాత్రము పాత్రికేయ మిత్రులకు కనపడలేదనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే దాంతో పాటు అంటే శ్రీచరణ్ అంటే ప్రధానంగా కూడా ఇక్కడ రేవంత్ తో మాట్లాడిన చిట్చాట్ లో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే కేసీఆర్ మోడీతో కలవాలి అని చెప్పిన విధంగా కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి రైట్ బీఆర్ఎస్ నేతల నుంచి కానీ ఏమైనా కౌంటర్ వచ్చిందా? బీఆర్ఎస్ నేతల నుండి అయితే ప్రస్తుతానికి ఇది ఎలాంటి కౌంటర్ రాలేదు. ఇది ఆఫ్ ద రికార్డ్ ముఖ్యమంత్రి బహిరంగంగా ఓపెన్ గా మాట్లాడితే ఇది దీనికి బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ఏమైనా చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఇది ఆఫ్ ద రికార్డ్ చిట్చాట్. యూజువల్ గా ప్రతి ఒక్క పాలిటీషియన్ కొంచెం అక్వైంటెన్స్ ఉన్న జర్నలిస్టులతోని రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతా ఉంటారు. జర్నలిస్ట్ బేసిక్ గా జర్నలిస్ట్ నేచరే న్యూస్ ని స్మెల్ చేయడంతో పాటు రెగ్యులర్ గా పాలిటీషియన్స్ కానీ అధికారులతో ఇంటరాక్ట్ అవుతా ఉంటారు, ఏం జరుగుతోంది అని చెప్పేసి. దాంట్లో గడిచిన కొద్దేళ్లుగా అటు గాంధీ భవన్ లో ఉన్న పాత్రికేయ మిత్రులు గాని, ఇటు సీఎంఓ బీట్ గాని, సెక్రటరియట్ బీట్ రిపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లతోని కాసేపు చిట్ చాట్ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదైతే ఖచ్చితంగా సెన్సేషన్ అయితే కాబోతుంది. నన్ను దించాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ మోదీతో కలవాలి, అలా అయితేనే దించుతారేమో అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే మోదీని పెద్దన్నందుకు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు, నేను ఏది కూడా ప్రధానంగా నేను ప్రధానమంత్రితో రాష్ట్ర అభివృద్ధిపై మాత్రమే చర్చించాను. కేసీఆర్ లా గదిలోకి వెళ్లి చెవిలో ఒక మాట బయటకు ఒక మాట నేను చెప్పలేదు. దానితో పాటు ఆయన ప్రధానంగా మేడిగడ్డ పైన ప్రస్తావించారు. ఎన్డీఎస్ఏకి లేఖ రాశాము, 4 రోజుల్లో కూడా నివేదిక ఇవ్వచ్చు, దాన్ని బట్టే మేము యాక్షన్ అనేది కూడా ఉంటుంది అని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కాళేశ్వరం సంబంధించి దాదాపు 99% అధికారులకు కూడా భాగస్వామ్యం ఉంది దీంట్లో అనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే దీనితో పాటు విచారణ జరపాలంటే అధికారుల కొరత కూడా ఉందని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. దీనిలో భాగంగా గత నెల ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వెళ్లినప్పుడు కూడా హోంమంత్రి అమిత్ షాను కలిసి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల కొరత ఉందని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే దీనిపైన ఇప్పుడు ప్రస్తుతం ఎంక్వైరీకి అయితే సరైన సఫిషియెంట్ గా మ్యాన్ పవర్ అంటే ఆఫీసర్ల కొరత ఉందనేది కూడా ఆయన చిట్ చాట్ లో ప్రస్తావించారు. అయితే దీనితో పాటు ఆదిలాబాద్ కు సంబంధించిన తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కోసము దాదాపు 1,60,000 ఎకరాలు అవసరం పడుతుంది అని కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో పాటు విద్యుత్ ఒప్పందాల పైన ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇటు కాళేశ్వరంతో పాటు ఇటు విద్యుత్ డిస్కీమ్లకు బకాయిల పైన ప్రధానంగా అటు అసెంబ్లీలో తో పాటు వివిధ వేదికల పైన బహిరంగంగానే బీఆర్ఎస్ పైన ఏర్పాటు చేస్తుంది. ఈ విద్యుత్ ఒప్పందాల పైన కూడా సిట్టింగ్ జడ్జి విచారణను అడిగామని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే దానితో పాటు ఈ నెల 7 గాని 8వ తేదీన కాంగ్రెస్ తొలి జాబితా ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అయితే దీంతో పాటు తమ్ముడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. దానికి ఆయన క్లియర్ క్లారిటీ ఇచ్చారు. మా కుటుంబంలో ఎవరు పోటీ చేయరు, అలాంటిది నేను ఎంకరేజ్ కూడా చేయననేది కూడా ఆయన ప్రధానంగా చెప్పారు. దీనితో పాటు ఇసుకకు సంబంధించి ఆదాయం పెరిగింది అని కూడా ఆయన చెప్పారు. జీఎస్టీలో కూడా అతిపెద్ద దోపిడీ ఉందని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. మేము రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో క్యాంపెయినింగ్ మాత్రం ఒకటే మేము పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తాము, మా 100 రోజుల పాలన చూసి ప్రజలు తమకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయమని కూడా కోరుతున్నారని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే బీఎస్పీతో కేసీఆర్ పొత్తు అంటే కూడా ఒక్కొక్కటిగా మబ్బులు మెల్లమెల్లగా తొలుగుతున్నాయనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే కేసీఆర్ పైన మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు ఆయన. అసెంబ్లీకే రాని నేత ప్రతిపక్ష నేత ఎలా అవుతారనేది ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఎండ్ కంక్లూజన్ కూడా ఇచ్చారు. ఏదేమైనప్పటికీ దేశానికి ప్రధాని పెద్దన్న కదా అనేది కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.